అమ్మ చేతిలో అక్షరాలు, నాన్న చూపిన మార్గం. మండల టాపర్గా సాత్విక అరుదైన ఘనత. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంకు చెందిన ఉపాధ్యాయుడు పి శంకరయ్య, అంగన్వాడీ టీచర్ ఆనందమ్మ దంపతుల కుమార్తె సాత్విక 10వ తరగతి పరీక్షల్లో 595 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది. బండి ఆత్మకూరులోని జ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్న సాత్విక తన కృషి, క్రమశిక్షణ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ అరుదైన విజయాన్ని సొంతం చేసుకుంది. పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పే తండ్రి, అంగన్వాడీలో చిన్నారులకు అక్షరాలు నేర్పే తల్లి, ఇద్దరూ తమ జీవితాన్ని విద్యకే అంకితం చేసి అదే విలువలను కూతురులో నాటడంతో సాత్విక నేడు విజయ శిఖరాన్ని అధిరోహించింది. అలాగే జ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉపాధ్యాయుల క్రమశిక్షణ, విద్యార్థులపై చూపిన ప్రత్యేక శ్రద్ధ, నాణ్యమైన బోధన కూడా సాత్విక విజయానికి ప్రధాన కారణమని తల్లిదండ్రులు తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను కేవలం మార్కుల కోసమే కాకుండా మంచి భవిష్యత్తు కోసం తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. పగలు ఉద్యోగ బాధ్యతలు, రాత్రి కూతురు భవిష్యత్తుపై కలలు, కష్టాల్లోనూ చదువు ఆగకూడదనే తల్లిదండ్రుల తపన, ఇవన్నీ కలిసి సాత్విక విజయగాథగా మారాయి. పిల్లల విజయం వెనుక తల్లిదండ్రుల త్యాగం కనిపించదు, కానీ ఆ కష్టం ప్రతి మార్కులో ఉంటుంది అంటూ గ్రామస్తులు భావోద్వేగంగా అభినందించారు. గురువుల కుటుంబంలో పుట్టిన సాత్విక పట్టుదలతో చదివి మండలానికి గర్వకారణంగా నిలిచిందని ప్రశంసించారు. సాత్విక గృహంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది. అంగన్వాడీ సూపర్వైజర్ రమాదేవి ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు కలిసి సాత్వికను ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. లక్ష్యం ఉంటే సాధారణ కుటుంబం నుంచైనా అసాధారణ విజయాలు సాధించవచ్చు అని ఈ సందర్భంగా అంగన్వాడీ బృందం విద్యార్థులకు సందేశం ఇచ్చింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, స్థానికులు, సాత్విక తల్లిదండ్రులు పాల్గొన్నారు. టుడే టీవీ ప్రతినిధి ఎం ఆంజనేయులు, నంద్యాల జిల్లా.